హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీకాంత్. మనం ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఏదో అప్డేట్ కోసం వచ్చేసాం ఖైరతాబాద్కి. అండ్ మనం చూసుకోవచ్చు. అన్న నమస్తే అన్నయ్య. చూసుకోవచ్చు, నిన్న చూసిన అప్డేట్లో కూడా సేమ్ ఇప్పుడు మాకు అదే వర్క్ జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్న గ్లోబ్ కూడా తీయడం జరిగింది. జస్ట్ ఏంటంటే శాంపుల్ గురించి అది పెట్టడం జరిగిందంట. ఓకేనా. చూసుకోండి, ఇక్కడ కూడా మన వెల్డింగ్ వర్క్ కూడా నిన్న మనకు చెప్పినట్టు కూడా ఇక్కడ అదే వర్క్ అయితే చేసిరు. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, చిన్న చిన్న వెల్డింగ్స్ ఉంటాయి కూడా చేసారు అనమాట. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మెయిన్ ఏదైతే వినాయకుని యొక్క రూపు అవుట్లైన్ ఏదైతే ఉంటుందో వెల్డింగ్ వర్క్ తోటి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అది కూడా మనకి మీకు చూపిస్తున్నాను, చూడండి. చూసుకోవచ్చు, ఇది మరి వినాయకుని కాల్ అనమాట, కాల్ షేప్ అనమాట. ప్రజెంట్ అవుట్లైన్ చేసి అవుట్లైన్ గీసి పెట్టారు అనమాట. చూసుకోవచ్చు. పనులు కూడా మన చేతి నుంచి వీడియో చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, దీని బాక్సెస్ పైన నెంబర్ కూడా వేయడం జరిగింది. అంటే ఆ సైజ్ బట్టి చూసుకుంటారంట వీళ్ళు. అదే చూడండి, ఇప్పుడు బాడీ అవుట్లెట్ కూడా వీళ్ళు హ్యాండ్స్ తోటే రాడ్స్ తోటి చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకొని నించున్నారు కదా, అతనే ఇప్పుడు ఈ వెల్డింగ్కి అంతా ఇన్ఛార్జ్ అనమాట. అన్న ఆదరేమని ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మనకి చూసుకోవచ్చు, కాలు వినాయకుని కాలు కూడా రేవట్టి వెల్డింగ్ అవుట్లైన్ చేసి అవుట్లైన్ తీసుకొని దాని త్రూనే మనకి ఇక్కడ వెల్డింగ్ చేసి మనకు ఫుల్ అవుట్పుట్ వచ్చేటట్టు కూడా చేస్తారు అనమాట. చూసుకోండి, మార్కింగ్ చేస్తున్నారు. కింద గీసిన బాడీ అయితే ఉందో అది మనకి వినాయకుడి యొక్క హాఫ్ ఫేస్ అనేది, హాఫ్ బాడీ షేప్ అనేది గీయడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఇక్కడ మీకు ప్రాఫిట్ మాకు కనబడుతున్నాయి కదా, అదే అనమాట. అక్కడ చూడండి, అతను కూర్చొని దగ్గర మనకి షోబాక్స్ అనమాట, వినాయకుడి షోబాక్స్ అనమాట. అతను అక్కడ డిజైన్ చేస్తున్నాడు షోని. చూసుకోవచ్చు. నిన్న చూసిన వీడియోలో అయితే జస్ట్ మనకి జస్ట్ కింద డయాగ్రామ్ లాగా వేసి చాక్ పీస్ తోటి గీసాను అనమాట. ఈరోజు అయితే మాత్రం మొత్తం వెల్డింగ్ రాడ్స్ తోటి కూడా మీకు షేప్ అనేది డిజైన్ చేసాను అనమాట. చూసుకోవచ్చు, ఇది చెవు అనమాట, వినాయకుని ఒక చెవు. అది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అమ్మవారి యొక్క ముఖాన్ని కూడా అవుట్లైన్ గీసారు. చూసుకోవచ్చు, అమ్మవారి ఫేస్ అన్నమాట. ఇక్కడ షేప్ కనబడుతుంది కాబట్టి చూసుకోవచ్చు. అవుట్లైన్ మాత్రమే, జస్ట్ ఇప్పుడు దానిలాగానే డిజైన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఈరోజు కూడా కార్పెంటర్స్ వర్క్ అయితే అయిపోయింది. సో కార్పెంటర్స్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందుగా వెళ్ళిపోయారు. కార్పెంటర్ వర్క్ కూడా ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్
వినాయకుని యొక్క పండ్లు కూడా ఈ విధంగా ఉంటుంది లాంగ్ దూరం చూసుకుంటే. ఓకేనా, ఇది ఈరోజు అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. మర్చిపోకండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.